గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఏం చదువుకున్నా, ఎంత చదువుకున్నా వాట్ నెక్స్ట్ ఆప్షన్లోకి వెతుక్కోవాల్సి వస్తుంది పిల్లలు. ఇక్కడ మనం జాబుల కోసం మనం వెంపర్లాడుతున్నాం. జపాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఇంజనీర్స్. సో ఎడ్+ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేశారండి? ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్? వాట్ ఈస్ కంపెనీ ఎక్స్పెక్టింగ్, వాట్ అవర్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్, వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఒక బ్రిడ్జ్ లాంటి కెరియర్ పాత్వే ప్రోగ్రామ్. ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? మెకానికల్, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైంటిస్ట్, ఇలాంటి వాటన్నిటికి మంచి డిమాండ్. మినిమం స్టార్టింగ్ శాలరీ విల్ బి ఫ్రమ్ అరౌండ్ 1.3 నుంచి 1.6 నుంచి స్టార్ట్ అవుతుంది. మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర? ఇప్పటి వరకు అండి ఆల్మోస్ట్ ఒక 3,000 మంది ఇంజనీర్స్ అక్కడ జాబ్స్ చేస్తా ఉన్నారండి. ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి N5, N4 అనే లాంగ్వేజ్ నేర్చుకునే టైంలోనే హీ విల్ బి గెటింగ్ హిస్ ఆఫర్ లెటర్స్ కూడా. సో అమ్మాయిలకి అబ్బాయిలకి వైల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఈసీ స్టూడెంట్స్, ఈసీలో కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వెళ్ళి జపాన్లో ఉండి ఎర్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 2.5 lakh పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. అంటే గ్రాడ్యుయేట్సే కాకుండా క్యాంపస్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా, డిప్రైవ్డ్గా ఉన్న వాళ్ళకి కూడా దెర్ ఆర్ ఆపర్చునిటీస్ టు లుక్ ఇన్ అని విన్నాను కదా. ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాదండి, వీ గెట్ అ స్టూడెంట్స్ అక్రాస్ IITs. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలో లక్షలాది ఇంజనీరింగ్ మరియు డిగ్రీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అందరి మధ్యలో ఒకటే ఒక ప్రశ్న, ఆ ప్రశ్ననే స్ట్రగుల్ చేస్తూ ఉంది. అదేంటంటే వాట్ నెక్స్ట్? 4 years ఇంజనీరింగ్, lakhs of rupees, కానీ జాబ్ మాత్రం లేదు. పేరెంట్స్ జీవితాంతం కష్టపడి చదివించిన పిల్లలు ఇంట్లో సర్టిఫికెట్స్తో కూర్చుంటే ఆ బాధను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ప్రపంచం మారుతుందండి, జాబ్స్ కూడా మారుతున్నాయి. ఫ్యూచర్ అంతా ఏషియా వైపు మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత డిసిప్లిన్డ్, సేఫెస్ట్, టెక్నాలజీ డ్రివెన్ కంట్రీ ఏదైనా ఉందా అంటే అది జపానే. ఇండియన్ గ్రాడ్యుయేట్స్ కోసం తన డోర్స్ని ఓపెన్ చేసింది. ఎస్, జపాన్కి ఇప్పుడు కావాల్సింది చీప్ లేబర్ కాదు, స్కిల్డ్ ఇండియన్ యూత్. స్పెషల్లీ ఇంజనీర్స్ కానివ్వండి, AI స్టూడెంట్స్, కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్, మెకానికల్, సివిల్, ECE, EEE, ఈవెన్ అంతెందుకు నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా. ఇప్పుడే వస్తుంది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ED+ జపాన్ గ్రాడ్యుయేట్ జాబ్ మిషన్ ప్రోగ్రామ్. ఇది జస్ట్ జాబ్ అబ్రాడ్ ఆర్ లైక్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ప్రోగ్రామే కాదండి. లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్, స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటాను నేనైతే. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, N5, N4, N3 సర్టిఫికేషన్, కల్చరల్ అడాప్షన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెడీనెస్ ట్రైనింగ్, జపాన్ ఇంప్రెషన్ ఎక్స్పోజర్ అన్ని స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ యాంగిల్స్ అన్నిట్లో కూడా అనమాట. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చెప్పండి? నా పిల్లవాడు లేదా నా పాప అబ్రాడ్లో సర్వైవ్ అవుతుందా లేదా? జపాన్ ప్రపంచంలో సేఫెస్ట్ కంట్రీలో ఒకటండి. డిసిప్లిన్ కానీ, రెస్పెక్ట్ కానీ, టెక్నాలజీ కానీ, కెరియర్ గ్రోత్, ఇవన్నీ జపాన్ని ఫ్యూచర్ డెస్టినేషన్గా మారుస్తున్నాయి. ఈరోజు ఇండియాలో కాంపిటీషన్ డేంజర్ లెవెల్కి వెళ్ళిపోయింది, కానీ జపాన్లో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇక క్వశ్చన్ ఒకటే, నా చైల్డ్ నెక్స్ట్ 10 years స్ట్రగుల్ చేయాలా లేక గ్లోబల్ ప్రొఫెషన్గా ఎదగాల? ఇది ఫారిన్ వెళ్ళడం గురించి కాదండి, ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడం కోసం. ఇది జాబ్ గురించే కాదు, ఇంటర్నేషనల్ కెరియర్ బిల్డింగ్ గురించి. అండ్ దట్స్ జర్నీ స్టార్ట్ విత్ ED+ స్టూడెంట్స్ జపాన్కి వెళ్ళారు, గ్లోబల్ ప్రొఫెషనల్గా మారారు, తిరిగి వచ్చారు. ఎవరు వాళ్ళు? ఎలా సాధ్యమైంది? ఎలాంటి ప్రిపరేషన్స్ అక్కడ ఉంటాయి? ఇవన్నీ మనం డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మన CEO గారితో, డైరెక్టర్ వెంకటరెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? లెట్స్ గో. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది iDream, నేను మీ కీర్తి. రైట్ నౌ నాతో ఎడ్+ డైరెక్టర్ అండ్ ఫౌండర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో కీర్తి గారు. సార్, ప్రపంచం అంతా కొత్త పోకడలకు పోతూ ఉంది. ఏం చదువుకున్నా, ఎంత చదువుకున్నా వాట్ నెక్స్ట్ ఆప్షన్లోకి వెతుక్కోవాల్సి వస్తుంది పిల్లలు. తద్వారా పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే చాలా కెరియర్ ఆప్షన్స్కి క్వశ్చన్స్ మార్క్గా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, గోల్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు. సో ఎడ్+ మోటో రైట్ నౌ ఈ కొత్త స్టేజ్లో ఎలా ఉంది సార్, ఏంటి? కీర్తి గారు, ఈ మధ్య ఈ AI యుగం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్
72 నుంచి 80% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అందరూ అన్ఎంప్లాయిడ్ యూత్గానే ఉన్నారండి. సో వీళ్ళందరి కోసం ఏంటంటే రకరకాల కంట్రీస్ దే ఆర్ ఓపెనింగ్ దేర్ డోర్స్. ఓకే. సో ఇప్పుడు యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ లేకపోతే జర్మనీ కానీ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్కి మన వాళ్ళు వెళ్తానే ఉన్నారు. అలాగే మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఏ పరిస్థితిలో మన వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ అంతా ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ద బెస్ట్ కంట్రీ ఏంటంటే జపాన్ అనేది మనం చూస్తున్నామండి. అండ్ ఈ జపాన్కి కూడా ఆల్మోస్ట్ 2017 నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా బాగా సెటిల్ అయిన పరిస్థితి ఉందండి. సో వాట్ యూ థింక్, అంటే ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఫోకస్ జపాన్ మీద పెరిగింది? ఇక్కడ నుంచి దాన్ని వరల్డ్ ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? జనరల్గా 2025లో అండి ఇండియా జపాన్ ఎకనామిక్ సెక్యూరిటీ పాలసీ అనేది ఒకటి క్రియేట్ అయిందండి. ఓకే. దాని ప్రకారం ఏంటంటే మన ఇండియాలో కూడా జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. సో వాటి గురించి అని చెప్పేసి జపనీస్ కంపెనీస్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ అవర్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్. అలాగే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అనే కాదండి, దే ఆర్ ఎంకరేజింగ్ శ్రీలంకన్స్ లేదా ఏషియన్ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాయి. బికాస్ ద లైఫ్ స్పాన్ ఇన్ జపాన్ ఈస్ ఆల్మోస్ట్ 55 years అండి. సో అందుకని చెప్పేసి దే వాంట్ ద యూత్ పీపుల్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. సో జనరల్గా ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనం జాబుల కోసం మనం వెంపర్లాడుతున్నాం. జపాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఇంజనీర్స్. మనం ఇక్కడేమో జాబుల కోసం మనం వెతుకుతుంటే జపాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద స్కిల్ఫుల్ పీపుల్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఎలాంటి వాళ్ళకు అంటే గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి? ఇప్పుడు హెల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ రైట్ నౌ. స్పెషల్ ఫోకస్ దేని మీద చేస్తున్నారు అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు ఎలా స్కిల్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు? ప్యూర్లీ అండి ఇది వచ్చేసి వైట్ కాలర్ జాబ్స్ ఏనండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా మేనేజరల్ పోస్ట్ అవ్వచ్చు. ఇలాంటి రకరకాల జాబ్స్కి దే ఆర్ ఎలిజిబుల్ అండి. ఇంజనీరింగ్లో కూడా మనం చూసుకుంటే వచ్చేసి మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైంటిస్ట్, ఇలాంటి వాటన్నిటికీ మంచి డిమాండ్ ఉందండి. సో వీళ్ళందరికీ మెయిన్ అక్కడ వచ్చే హర్డల్ ఏంద్రా అంటే జపనీస్ లాంగ్వేజ్ అండి. సో ED+ అనేది జపనీస్ లాంగ్వేజ్ని క్లియర్గా వాళ్ళకి సరళంగా అర్థమయ్యే విధంగా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో జపాన్కి కావాల్సిన వనరులని మనం ఇక్కడ మాన్యువల్గా వాళ్ళకి నేర్పిస్తాం, హూ ఆర్ వాంట్ గో. మిగతా కంట్రీస్కి దీనికి ఏషియన్ కంట్రీస్ ముఖ్యంగా అదే కదండి బేరియర్, లైక్ లాంగ్వేజ్ ఇస్ అ మెయిన్ బేరియర్. చాలా మంది భయపడతారు. సో పేరెంట్స్ కానీ ఇటు ప్రిపేర్ కానీ కెరియర్ ఆప్షన్స్ జపాన్లో ఎస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ మనం అక్కడికి వెళ్ళొచ్చు అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏమేమి స్కిల్స్ వాళ్ళకు ఉండాలి? జనరల్గా జపాన్ వచ్చేసి మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, లేకపోతే మీరు టాపరా, లేకపోతే IIT అన్నా, లేకపోతే మీరు ఎక్కడో లోకల్ ఇంజనీరింగ్ స్టూడెంటా అనేది చూడరండి. దే సీ దట్ మీరు నేర్చుకోగలరా, ఓకే, మీరు ఇప్పుడున్న యుగంలో మీరు సెటిల్ అవ్వగలరా లేదా, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలరా లేదా, ఇలాంటి పాయింట్స్ ఎక్కువ చూస్తారండి. సో అదే కాకుండా మీరు లాంగ్వేజ్ నేర్చుకోగలిగితే ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అండి. సో మీరు ఎక్కడ మేనేజరల్ పోస్టులకైనా వెళ్ళొచ్చండి. అండ్ మీ స్టార్టింగ్ శాలరీ కూడా మనకి ఈరోజు ఇండియాలో మనం చూసుకుంటే 30,000 రూపాయల నుంచి మన ఇంజనీర్ అనేది ఒక MNCకి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. అదే జపాన్లో వచ్చేసి హిస్ మినిమం స్టార్టింగ్ శాలరీ విల్ బి ఫ్రమ్ అరౌండ్ 1.3 నుంచి 1.6 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో దాట్ ఈస్ ద బిగ్ డీల్. సో ఇక్కడికి వచ్చేసేదానికి మెయిన్ మనం ఆలోచన చేయాల్సింది కూడా మన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా. సో అలాంటి ఆప్షన్స్ని వీఆర్ గెటింగ్ ఇన్ జపాన్. సో అలాంటప్పుడు మనం కొంచెం జపనీస్ లాంగ్వేజ్ ఇవాళ రోజు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జర్మనీ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, లేదా యూకేకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, లేదా యూఎస్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఎక్కడికి వెళ్ళినా మీరు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిందే, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ద యూరోపియన్ కంట్రీస్. ఆ యూరోపియన్ కంట్రీస్లో జర్మన్ లాంగ్వేజ్ అయినా కానీ మీరు 8 to 1 year నేర్చుకోవాల్సిందే. జపాన్కి అయినా కానీ సేమ్ టైం మీరు వెచ్చించాల్సిందే. సో ఇలాంటప్పుడు మీకు ఎక్కువ జాబ్స్ ఉన్న కంట్రీస్ చూసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు జర్మనీ అండ్ జపాన్ స్టూడెంట్స్ ఫస్ట్ అండి. సో ED+ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేశారండి, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి? సో ED+ అనేది పర్టికులర్గా మేము డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే అండి, అసలు బేసికల్గా కంపెనీ వాట్ ఈస్ కంపెనీ ఎక్స్పెక్టింగ్, వాట్ అవర్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్, వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఒక బ్రిడ్జ్ లాంటి కెరియర్ పాత్వే ప్రోగ్రామ్ ఇది జపాన్ గ్రాడ్యుయేట్ జాబ్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అండి. అంటే జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి వచ్చేది ఏంటంటే డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళేదానికన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చా అని. అంటే మనం ముక్కు ఇలా చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది.
సో ఎవరైనా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ ఎంట్రీ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి జాబ్. సో అలాంటప్పుడు మేమనేది ఏంటంటే యూ హ్యావ్ ద స్కిల్స్, యూ గో అండ్ జాయిన్ ఇన్ ద జాబ్. ఇలాంటి ఆప్షన్స్ని మేము క్లియర్ కట్గా ప్రతి పేరెంట్కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. ఇందులో మెయిన్ హర్డల్ ఎక్కడుంది? జపనీస్ లాంగ్వేజ్ ఉంది. ఈ జపనీస్ వీసా రావడానికి కూడా మనకి 6 to 8 months టైం పడుతుందండి. ఈ 6 to 8 months లో కూడా స్టూడెంట్ అనే అతను టైం వేస్ట్ చేసుకోకుండా వాట్ ఎవర్ హిస్ రెగ్యులర్ వర్క్, ఆ రెగ్యులర్ వర్క్స్తో పాటే కంటిన్యూగా మార్నింగ్ 7:30 to 9:30 లేదంటే ఈవినింగ్ 7:30 to 9:30 క్లాసెస్ ఉంటాయండి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఇవి అటెండ్ అవుతా హీ కెన్ గో ఫర్ హిస్ రెగ్యులర్ ప్రోగ్రామ్ అనమాట. సో అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ దాని తర్వాత మేము అతను రెజ్యూమ్ బిల్డ్ చేయటం కానీ, దాన్ని గ్రూమ్ చేయటం కానీ, జనరల్గా జపాన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ పంక్చువాలిటీ అండి. ఆ పంక్చువాలిటీ ఏ విధంగా ఉండాలి అండ్ స్టూడెంట్ ఏ విధంగా గ్రూమ్ అయ్యి ఉండాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి వీ విల్ బీ ట్రైనింగ్ దెన్. ఓకే, సో పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఫస్ట్ అమెరికా, జర్మనీ లేకపోతే కెనడా, యూకే వెళ్ళడానికి అంత ఈజీగా అంత ఫ్లెక్సిబుల్గా ఉండరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి, మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారండి మిత్స్ని క్లియర్ చేయడం కోసం? ఓకే, జనరల్గా మెయిన్ మిత్ ఏంటంటే లాంగ్వేజ్లో మనం అడాప్ట్ అవ్వగలమా లేదా, అండ్ ఇది సేఫెస్ట్ కంట్రీయా కాదా, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటాయి. అండ్ మనం సేఫ్టీ ఇండెక్స్ చూసుకుంటే జపాన్ స్టాండ్స్ 3rd కంట్రీ అండి. అండ్ అదే కాకుండా అమెరికాకి లేదా యూకేకి లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్ళే అంత ఇది మన జపాన్కి ఎందుకు చూస్ చేయరు అంటే తొందరగా ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఊర్లో కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ మనం చూస్తే ఎవరో ఒకళ్ళు యుఎస్లో ఉన్నారు. మా పక్కింటి అబ్బాయి యుఎస్లో ఉన్నాడు లేదా ఎదురింటి అబ్బాయి యుఎస్లో ఉన్నాడు అనే ఆలోచనే చేస్తారు. మేము అనేది ఏంటంటే వై యు ఆర్ థింకింగ్ ఇన్ దట్ ట్రెడిషనల్ వే. నా కొడుకు ఇవాళ రోజు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి టెక్నాలజీ డ్రివెన్ కంట్రీలో ఉండాలి అన్న ఆలోచన పేరెంట్ చేస్తే స్టూడెంట్ విల్ బీ హ్యాపీ దేర్. అండ్ అక్కడ పంక్చువాలిటీ కానీ అక్కడ కెరియర్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. మనం ఏది చూసినా ఏ 10 వస్తువులు పెట్టుకున్నా అది అందులో మేడ్ ఇన్ చూస్తే ఆఫ్టర్ చైనా విల్ గెట్ జపాన్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ అండి. సో టెక్నాలజీ డ్రివెన్ కంట్రీ అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. అండ్ వైల్డ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నప్పుడు పాత్ వేని సరిగ్గా చూస్ చేసుకుంటే లైక్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఇంకా లైక్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత ఇంజనీర్స్, ఏఐకి సంబంధించి కానీ ఈసీఈ సంబంధించి కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఎందులో అండి? రోబోటిక్స్లోనే కదా పడుతుంది. రోబోటిక్స్ అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి? జపానే కదండి. దాని తర్వాత వచ్చేసి మన కంప్యూటర్ సైన్స్ కానీ లేదు మనకి మెకానికల్ కానీ లేకపోతే మెకానికల్ ఇండస్ట్రీని టోటల్గా డామినేట్ చేసే చిన్న కంట్రీ ఏదైనా ఉంది అని అంటే జపానే కదండి. సో మనం యూ నేమ్ ద కార్ కంపెనీస్, టొయోటా కానీ లేకపోతే హోండా కానీ లేకపోతే మాజ్డా కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ కార్ కంపెనీస్ అన్నీ దే ఆర్ ఫ్రమ్ జపాన్. సో వాళ్ళకి సంబంధించిన ఓఈఎమ్స్ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ డిజైనింగ్ కానీ ఇవన్నీ జపాన్ నుంచే జరుగుతాయి కదండి. సో అలాంటి చోట ఈవెన్ మీకు ఈసీ వాళ్ళకి డిమాండ్ ఉంది, మెకానికల్ వాళ్ళకి డిమాండ్ ఉంది, ట్రిపుల్ వాళ్ళకి డిమాండ్ ఉంది. అండ్ కమింగ్ టు ద అదర్ పార్ట్ సివిల్ ఇంజనీర్స్కి కూడా మంచి డిమాండ్ ఉందండి. అండ్ రెగ్యులర్గా ఏఐ ఇంజనీర్స్ లేదా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ మంచి డిమాండ్ ఉంది అక్కడ. సో ఈజీగా లాంగ్వేజ్ని పిక్ చేసుకోగలరా అండి? అసలు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్తో ఛాన్స్ లేదు కానీ ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరా? మ్యామ్ మీరు ఒకటి చెప్పండి, ఈ రోజు మనం ఉంటుంది ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. మనం తెలుగులో మాట్లాడినా కానీ జపనీస్లో ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి ఉన్న పరిస్థితి ఈరోజు. సో అలాంటిది లాంగ్వేజ్ అనేది నేను బ్యారియర్ అని నేను అనుకోనండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక కంట్రీలో మనం వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ యొక్క రిలీజియన్ కానీ లాంగ్వేజ్ని కానీ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ మనం గౌరవించడం మన రెస్పాన్సిబిలిటీ. సో అవన్నీ మనం క్లియర్గా నేర్చుకోవాలి కాబట్టి వీఆర్ మేకింగ్ దిస్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఫర్ ద గ్రాడ్యుయేట్స్ అండి. ఓకే, సో మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర? మా కన్సర్వేటివ్లో ఇప్పటి వరకు అండి ఆల్మోస్ట్ ఒక 3,000 మంది ఇంజనీర్స్ అక్కడ జాబ్స్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఇయర్ వీఆర్ టార్గెటింగ్ ఎ బిగ్ నెంబర్ యాజ్ ఆఫ్టర్ 2025 ఈ ఇండో జపనీస్ సెక్యూరిటీ పాలసీ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ పాలసీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో
then we are recruiting more engineers for Japanese companies అండి. ఓకే, సో ఈ రోజు మనం కూర్చున్నాము బికాస్ దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ క్వైరీస్ కమింగ్ ఇన్, బట్ దెర్ ఆర్ సమ్ మిత్స్ ఇటు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ మధ్యలో. అవి బ్రేకప్ చేద్దాం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని. సో జనరల్ క్వైరీస్ ఏమొస్తూ ఉంటాయండి? ఇంకా భయం, ఎంత చెప్తున్నా కూడా భయపడుతూ లేకపోతే ల్యాగ్ అవుతూ వెళ్ళాలా వద్దా క్వశ్చన్ మార్క్స్ వినిపిస్తూ ఉంటాయి తరచుగా. మ్యామ్ ఒకటే మ్యామ్, ఇక్కడ బేసికల్గా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పటిదాకా ట్రెడిషనల్గా యుఎస్, యూకే లేదా ఆస్ట్రేలియా ఈ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి జపాన్ అంటే ఒక క్లోజ్డ్ ప్రాంతం. ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే ఇక్కడ సునామీలు ఎక్కువ వస్తాయి, లేదా క్లైమేట్ ఎలా ఉంటుంది, లేదా భోజనం దొరికిద్దా లేదా, ఇండియన్ మా వాళ్ళని తీసుకొని వెళ్ళి నార్మల్ జాబ్స్లో పెడతారా, సో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో మేము అనేది ఏంటంటే వెన్ ఇట్ ఈస్ అ వైట్ కాలర్ జాబ్, ఎస్ ఇట్ ఈస్ అ వైట్ కాలర్ జాబ్, సో దెర్ ఈస్ నో అదర్ థింగ్. సో మేము 100% చెప్పేది కూడా ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి N5, N4 అనే లాంగ్వేజ్ నేర్చుకునే టైంలోనే హీ విల్ బి గెటింగ్ హిస్ ఆఫర్ లెటర్స్ కూడా, కంపెనీస్ నుంచి ఆఫర్ లెటర్స్ కూడా వస్తాయండి. సో అది కండిషనల్ ఆఫర్ లెటర్ అంటాం. కండిషనల్ ఆఫర్ లెటర్లో ఏమంటారంటే మోడరేట్ ఆఫ్ నిహాంగో కావాలి అని అడుగుతారు. నిహాంగో అంటే జపనీస్ లాంగ్వేజ్ నిహాంగో అని సంబోధిస్తారు. ఇందులో N5, N4, N3. N3 అనేది జనరల్గా మేము వి ఆస్క్ ద స్టూడెంట్ టు గో అండ్ ట్రైన్ ఇన్ జపాన్. ఎందుకు అని అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే మీ లాంగ్వేజ్ని కూడా మీరు చూడండి. ఇవాళ నాకు ఇక్కడ ఇండియాలో కూడా నాకు తక్కువలో ఒక జపనీస్ ట్యూటర్ అనేది దొరుకుతారండి. అంటే మన ఇండియన్ జపనీస్ నేర్చుకున్న అతను ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నేను చెప్పచ్చు. వాళ్ళు ఓరల్గా మీకు బ్రహ్మాండంగా చెప్తారు, కానీ రిటర్న్గా చెప్పలేరు. సో రిటర్న్ కూడా ఉండాలి. సో రిటర్న్ అక్షరాలను మనం గుర్తించాలి, అంటే రీడింగ్ కూడా మనకు ఉండాలి. సో అలాంటప్పుడు ఇఫ్ ఐ బ్రింగ్ ఎ రియల్ జపనీస్ ఫ్యాకల్టీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. సో మేము అంత జాగ్రత్త తీసుకుంటామండి. అండ్ మేము ఈ వర్క్ కల్చర్ అనేది కూడా రావటానికి ఈ N3కి స్టూడెంట్ మేము వి ప్లేస్ దెమ్ ఇన్ జపాన్ టాప్ యూనివర్సిటీస్. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారు అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా మేమే అరేంజ్ చేస్తాం. సో అక్కడ రియల్ వర్క్ కల్చర్ అనేది అక్కడ నేర్చుకుంటారు. ఎక్కడో ఇండియాలో ఉండో మీరు జపాన్లో ఇలా ఉండండి అలా ఉండండి అంటే మన స్టూడెంట్ విల్ నాట్ లెర్న్ ద థింగ్స్. చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి ఆ కల్చర్ గురించి అవగాహన లేకుండా వెళ్ళి ఇబ్బంది పడి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో వీ డోంట్ వాంట్ అవర్ గ్రాడ్యుయేట్స్ టు హ్యాపెన్ లైక్ దాట్. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి మీ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా వాళ్ళకి ఇండికేట్ చేసి పంపిస్తాం. సో అమ్మాయిలకి అబ్బాయిలకి వైల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రెసెంట్ ఉన్నాయి? మ్యామ్ ఇవాళ రోజు మీరు అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పి వేరు చేస్తున్నారండి. బట్ మీరు ఎక్కడైనా ఇక్కడ ఇద్దరు పోటీ పడి పరిస్థితి ఉందండి. మాకు ఎంతమంది అయితే మేల్ స్టూడెంట్స్ ఉంటారో అంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు. సో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్స్. ఈవెన్ ఈసీ స్టూడెంట్స్ అండి, ఈసీలో కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వెళ్ళి జపాన్లో ఉండి ఆల్మోస్ట్ దే ఆర్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 2.5 lakh పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారండి. అండ్ వెన్ ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ దెమ్, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే సే దట్ వీ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ మాకు ఇక్కడ జపాన్లోనే బాగుంది అండ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై వీసాస్ అండ్ ఐ వాంట్ టు స్టే హియర్ ఫర్ లాంగర్ టైమ్ అని చెప్పి. అండ్ ఈ వీసాస్ ఎక్స్టెన్షన్లోకి వచ్చేసే వాళ్ళకి జపాన్ ఈజ్ ద కంట్రీ వేర్ యూ విల్ బి గెటింగ్ ఏ పిఆర్ ఆల్సో ఆఫ్టర్ 5 years. మనం యూఎస్లోనో లేకపోతే ఇంకో కంట్రీలో ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అనేది మీకు తెలిసింది. బట్ ఇక్కడ అలా లేదండి. 5 years మీరు వర్క్ చేసిన తర్వాత యూ ఆర్ ఎంటైటిల్ టు గెట్ ఎ పిఆర్. సో 5 years విల్ బి ద tenure, sir. ఈ మధ్యలో ఒకవేళ పేరెంట్స్ వాళ్ళని కలవాలన్నా చూడాలన్నా వాళ్ళు విజిట్ చేయాలన్నా is it like normal thing you will help or what they have to take initiative? What's the process? Generally when a parent wants to go and visit, definitely they need a visa andi. So our visa anedi definitely ED Plus will be assisting them. Okay. So there is no point like me vaadu service తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అనేది ఏమి ఉండదండి. So we will be definitely helping them. Okay. సార్ ప్రపంచం అంతా ఒకవైపు ఎటువైపు పరిగెత్తుందో తెలియకుండా ఒక రేస్లో పరిగెత్తా ఉంది. చాలామంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియాలో స్పెషల్గా. అంటే వాళ్ళ చదువుకు తగ్గ సర్టిఫికేట్కి తగ్గ జాబులు రావట్లేదే, దాని తగ్గట్టు మేము డ్రా చేసుకోలేకపోతున్నామే అని బాధపడుతూ ఉన్నారు. సో ఎందుకు దెర్ ఆర్ ఎల్స్ ఆపర్చునిటీ అనేది ED Plus అఫ్ కోర్స్ ఈజ్ అరైవింగ్ లైక్ బిగ్ స్టేజ్ లాగా చూపిస్తూ ఉంది.
ఆపర్చునిటీస్ త్రో చేస్తూ ఉంది. గ్రాబ్ చేసుకోవాల్సిన పిల్లలు ముందుగా గ్రహించాల్సినది ఏంటంటే గ్లోబలైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు తీసుకోవాలి, ముందడుగు వేయాలి, ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఇక్కడికే వెళ్తాను, అక్కడికే వెళ్తాను, ఇలాగే ఉంటాను అని గిరిగీసుకోవడానికి లేదు కదా, ప్రపంచమే అలా లేదు. కాబట్టి పోటీతో మనం పరిగెత్తూ ఉండాలి. సో మీ సజెషన్? యాజ్ యూ సెడ్, మనము మన గోల్ ఏంటి అనేది మనకి ముందు క్లారిటీ ఉండాలండి. జనరల్గా నాకు మా పక్కింటోడికి యూఎస్లో వచ్చింది లేదా ఎదురింటోడికి వచ్చింది ఈ థాట్ అనేది తీసేసేయండి. వేర్ యూ ఆర్ గెటింగ్ అ గుడ్ శాలరీ. ఈవెన్ మీరు జపాన్లోకి వెళ్తే మీ కెరియర్ గ్రోత్ అనేది ఆఫ్టర్ 5 years మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ ద అదర్ కంట్రీస్. సో అలాంటివి మీరు ఎప్పుడైతే మీకు ఎప్పుడు తెలుస్తాయి, వెన్ యూ విజిట్ టు అస్ యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా. అంతేకాని వాళ్ళు చెప్పారు లేకపోతే వీళ్ళు చెప్పారు లేకపోతే జపాన్లో ఆ విధంగా ఉంటుంది అనేది యూ ఫర్గెట్ అబౌట్ దోస్ థింగ్స్. మీరు రండి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, మా ఆఫీస్లో కూర్చోండి, ఒక కప్ కాఫీ తాగుతా, నీట్గా వీ కెన్ డిస్కస్ ఇట్. సో దాని తర్వాత మీకు అర్థమవుతుంది వేర్ టు గో అండ్ వేర్ నాట్ టు గో అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో చేతిలో సర్టిఫికేట్ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికే మనలో మనం డిస్కస్ చేయకుండా ఒక ప్రొఫెషనల్ చేతిలో పడ్డామనుకోండి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఒక డిస్కషన్ వస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా టైమ్ అండ్ డే విల్ గివ్ యూ అ బెటర్ కంక్లూజన్. బికాస్ దర్ ఇస్ ఆపర్చునిటీస్ చాలా వైడ్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. మనం దేనికోసం వెంపర్లాడుతున్నామో అది మన దాకా రాకపోయినా మన కోసం ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసుకోవాలి. దానికోసం మేమంతా ఉన్నాం కదా అని ED+ చెప్తా ఉంది. సో ఫైనల్ సజెషన్స్ టు ఆల్ ద లవ్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అవుట్ దేర్ అండి. మేము ఒక్కటే అండి, బేసికల్గా యు నో అబౌట్ ద కరెంట్ సినారియో అండ్ యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అండి. ఇక్కడ ఏదో వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు లేకపోతే ED+ ఏదో చెప్తుంది అనేది పక్కా పెడితే యూ కెన్ జస్ట్ know the plan, like what we are going to teach you and what we are going to taught you. And Japan as of today it needs lot of engineers. సో ఈ ఇంజనీర్స్కి కావాల్సిన స్కిల్స్ కానీ లేకపోతే లాంగ్వేజ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వర్క్ కల్చర్ కానీ ఇవన్నీ నేర్పించే బాధ్యత ED+ తీసుకుంటుందండి. అండ్ వాట్ ఆర్ ద ప్రామిసెస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పేరెంట్స్ ఆఫ్ ద దట్ విల్ బీ 100% legalized అండి. అండ్ we will be having an agreement with all the students and the parent together. వన్ నైస్ థింగ్ ఐ హర్డ్ అండి, అంటే గ్రాడ్యుయేట్సే కాకుండా క్యాంపస్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా డిప్రైవ్డ్గా ఉన్న వాళ్ళకి కూడా దెర్ ఆర్ ఆపర్చునిటీస్ టు లుక్ ఇన్ అని విన్నాను కదా. ఎగ్జాక్ట్లీ అండి. బట్ యాజ్ ఐ సెడ్, వాళ్ళు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది చూడట్లేదండి. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ స్కిల్ సెట్స్ అండ్ ఆర్ యూ ఏబుల్ టు అడాప్టబుల్ ఫర్ ద ఇంటర్నేషనల్ టెక్నాలజీస్కి మీరు అడాప్ట్ అవుతారా లేదా, లేకపోతే ఇప్పుడున్న ట్రెడిషనల్ సిస్టంలోనే మీరు ఇరుక్కుపోతారా అనేది దే వాంట్ టు సీ దట్. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ దే ఆర్ గివింగ్ ద జాబ్స్ అనమాట. సో మీరు అన్నట్టుగా ఏంటంటే సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సర్టిఫికేట్ లేకుండా అంటే కష్టం అండి. అంటే ఎరియర్స్ పెట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 3rd year 4th yearలో క్లియర్ చేసుకుంటున్నారు, ఫస్ట్ ఇయర్ ఎరియర్స్ అన్ని పెట్టుకొని. సో అలాంటి స్టూడెంట్స్ కూడా దే విల్ బీ టేకింగ్ అండి. అంటే వాడికి ఎరియర్లు ఉన్నాయిలే అంటే వాడు ఏదో చదువురాని వాడు లేకపోతే ఏదో తెలివి తక్కువైన వాడు కాదండి. హీఈస్ వెరీ మచ్ క్లెవర్ దెన్ అస్. కాకపోతే ఏంటంటే అతనికి రైట్ పాత్వే రైట్ గైడెన్స్ దొరకలేదు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాడు. సో వెన్ హీ హ్యావ్ ఎ రైట్ పాత్ అండ్ రైట్ గైడెన్స్ డెఫినెట్లీ హీ విల్ బీ number 1 అండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ED+లో ఈరోజు వచ్చేసి మాకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాదండి, వీ గెట్ అ స్టూడెంట్స్ అక్రాస్ ఐఐటీస్లో చదివిన స్టూడెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చేసి దే ఆర్ యూటిలైజింగ్ అవర్ సర్వీసెస్ అండి. ఇలాంటి స్టూడెంట్స్ కూడా వీఆర్ ప్లేసింగ్ దెమ్. అండ్ ఐ విల్ బీ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఒక IITian స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత నౌ హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఓన్ కంపెనీ అండ్ హీ ఆల్మోస్ట్ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ $30 million ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం కూడా జరిగిందండి. అంటే యూ కెన్ సీ ద మెయిన్ ఫండింగ్ సోర్స్ టు ఇండియన్ స్టార్టప్స్ కూడా జపాన్ నుంచే ఉన్నాయండి. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే ఒక పెద్ద ఇండస్ట్రియల్ ప్రపంచంలోకి మనం అడుగు పెడుతున్నాం. అంటే మనం ఒక ప్లాన్తో కూడా దే విల్ బి ఏబుల్ టు ఫండ్ అస్. సో అలాంటి థాట్స్ రావాలి అనేది మేము ప్రతి స్టూడెంట్కి చెప్పేది కూడా. సో మీ కళ
అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, మీరు మీ పిల్లలు సెటిల్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇప్పుడున్న సోకాల్ ట్రెడిషనల్ మెథడ్సే కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి పిల్లలకి. నిజంగా స్కిల్ఫుల్ అయ్యండి ఏదో ఒక గైడెన్స్ లేక బ్యాక్ హెడ్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం జెన్జీ బ్యాచ్కి స్పెషల్గా జపాన్ అన్నది చాలా చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. జస్ట్ ఒక ముందడుగు వేయండి, ఆ ముందడుగు ఎడ్ప్లస్తో వేయండి, లైఫ్ చేంజింగ్ గేమ్ చేంజర్ అవుతుంది అన్న దాంట్లో వెంకటరెడ్డి గారు ఈస్ దేర్ అండ్ హిస్ హోల్ టీమ్ ఈస్ దేర్ టు గైడ్ యువర్ గైస్. అంతే కదా సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.